నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు అందరూ లేచి సార్కి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. పెద్ద లేనోళ్ళు పెద్దోళ్ళు అయితే కూర్చోండి. అందరూ డీకే బాబు గారు మన ఎమ్మెల్యే సార్ గారిని పెద్ద గజమాలతో సన్మానించడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇచ్చినవాడి కట్టుబడి మన ముఖ్యమంత్రి గారు పెన్షన్దారులకు ప్రతి ఒక్కరూ మీ యొక్క గుండెల్లో పెట్టుకుని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో నిర్వహించాలి. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అందరూ అవ్వతాతలు ఇట్లా పోద్దు అడ్డం రాదు. ఇట్లా సైడ్ అర్థమైంది. బొజ్జా సీతన్న పక్కన మౌలన్నా కూడా దాదాపుగా మనకు 7,000 మంది పైచిలకు ఈ మండలానికే 7,000 మందికి దాదాపుగా 2.2 కోట్ల రూపాయలని ప్రతి నెల 1వ తారీఖు ఉదయం వాలంటీర్ల ద్వారా ఈరోజు పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి గతంలో కంటే కూడా భిన్నంగా ఈరోజు మరి ఎక్కడో జన్మభూమి కమిటీలు గాని ఇంకోటి గాని లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంటి దగ్గరికే వాలంటీర్లు ఈరోజు పెన్షన్ తెచ్చిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తెచ్చిన ఈ సచివాలయ వ్యవస్థ గాని వాలంటీర్ల వ్యవస్థ గాని మరి రాష్ట్రంలో ఇంత గొప్ప కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు జరుగుతా ఉంది. మరి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 66 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, వితంతులు అందరి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని మీ అందరి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. అయాజ్ గారికి, రఘునాథ్ గారికి, వైస్ సర్పంచ్ బాబు గారు, శ్రీరామరెడ్డి గారికి, దివాన్వల్లి గారు, ఇతర సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, గౌరవ మండలాధికారులకి, సచివాలయ సిబ్బందికి, ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మరో హామీని ఈరోజు నెరవేరుస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి 2,000 నుంచి 3,000 వరకు పెన్షన్ పెంచుతామని చెప్పి మరి ఈరోజు జనవరి 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతలందరికీ కూడా 3,000 రూపాయల పెన్షన్ అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 66 లక్షల మందికి ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువగా, భారతదేశంలోనే ఎక్కడా లేనంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,000 రూపాయల పెన్షన్ దాదాపుగా 66 లక్షల మందికి ప్రతి నెల దాదాపుగా 2,000 కోట్లతో సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయల్ని కేవలం పెన్షన్ల కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంది. మరి మన ఒక్క కదిరి నియోజకవర్గానికి దాదాపుగా 50,000 ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఇస్తా ఉన్నాం. ప్రతి నెల 1వ తారీఖున 14-15 కోట్ల రూపాయల్ని
డ్రా చేసి 1వ తారీఖు ఉదయం 6 గంటలకే వాలంటీర్లంతా కూడా తలుపు తట్టి కండు వేసుకో తలుపుల మండలంలో ఈదులకుంటపల్లి గ్రామ పంచాయతీలోని మంగివాండ్లపల్లి గ్రామం నుంచి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, అదే రకంగా సోదరుడు మహేంద్ర నాయుడు కావచ్చు, వారందరి సహకారంతో వారందరి చొరవతో మా మండల పార్టీ ఆధ్వర్యంలో, మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున దాదాపు 25 కుటుంబాలు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది నిజంగా సంతోషకరమైనటువంటి విషయం. వారి రాకను మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బడుగు బలహీన వర్గాల బలంతో మొదలైనటువంటి పార్టీ ఇది. పేదవాడికి, వెనుకబడిన కులాల వారికి, అట్టడుగు వర్గాల వారికి బలంగా అండగా నిలబడాలా, వాళ్ళ జీవితాల్లో మార్పు తేవాలనే ఆలోచనతో పుట్టిండేదే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారి ఆలోచన కావచ్చు, ఆశయం కావచ్చు, మొదలైంది అక్కడే. మరి ఈ రోజున ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి పులివెందుల నోట్లో ఉన్నటువంటి తలుపుల మండలం నుంచే ఈ మార్పు మొదలైనందుకు నిజంగా సంతోషపడుతున్నాం. అంతేకాదు, ఈ రోజున పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. భవిష్యత్తులో ఏదైతే గత 4.5 సంవత్సరాల కాలంలో పరిపాలనలో వాళ్ళు ఏదైతే కోల్పోయినారో వాటిని, వాళ్ళ హక్కుల్ని తిరిగి రాబట్టేంత వరకు కూడా మా ప్రభుత్వంలో వాళ్ళకు అండగా ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చే దిశగానే మా ఆలోచనలు కావచ్చు, మా పనితీరు కావచ్చు భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు, పదే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా తలుపుల మండలము పెట్టనకోటగానే ఉంది. గడిచిన 2 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొద్ది వరకు వెనకబడ్డాం. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే ఆలోచనతోనే ఖచ్చితంగా తలుపుల మండలం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టినాం. గతంలో ఒక 3 సంవత్సరాల క్రితం కూడా నేనే చెప్తున్నా, మండల పార్టీ కన్వీనర్గా బాధ్యతలు నేనే తీసుకుంటాను, నేనే చూసుకుంటానని చెప్పేసి. కానీ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత కూడా వాళ్ళ శక్తి మేరకు కష్టపడి పనిచేసినటువంటి మండల కమిటీకి కావచ్చు, ఇతరత్ర మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి సోదరులు శంకరు, వారి ఆధ్వర్యంలో ఇంకా ఇతరత్ర నాయకులు వచ్చినారు. మొన్న చెరువాళ్లపల్లి నుంచి రమణ గారు కూడా వచ్చినారు, ఆ కుటుంబాలు కూడా చేరినాయి. అంతేకాదు, స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ దేవేంద్ర మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే. ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన స్థానిక సర్పంచ్గా ఉంటూ అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ కూడా మాతో పాటు ప్రయాణం చేసినాడు. వచ్చే రోజుల్లో ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి ఖచ్చితంగా వస్తాడు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తాం. సముచిత గౌరవం కూడా కల్పిస్తాం, స్థానం కూడా కల్పిస్తాం. ఎక్కడ అరమరికలు లేకుండా అందరినీ ఎందుకంటే ఆ అబ్బాయి కూడా షెడ్యూల్ ట్రైబ్కి చెందినటువంటి వ్యక్తి. ఎవరు ఇక్కడ జమీందారు వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, అందరూ కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అందరూ కలిసిమెలిసి వచ్చే రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ ఈసారి తలుపుల మండలంలో తీసుకుని వచ్చేటువంటి దిశగా అందరూ కలిసి ప్రయాణం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి చొరవ తీసుకుంటున్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రతిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి కూడా అంతే స్థాయిలో పక్కన మండలమైనా కూడా వడ్డెర్ల
సంఘానికి చెందినటువంటి ఉత్తన్న కావచ్చు, అదే రంగా మా వెంకటరెడ్డి కొడుకు రమణ కావచ్చు, వీళ్ళందరూ కూడా చొరవ తీసుకుని వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ స్ఫూర్తి కొనసాగించాలి మిగతా మండలాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా. మీ సంబంధాలు ఎక్కడున్నా కూడా చొరవ తీసుకొని పార్టీని బలోపేతం చేసేటువంటి కార్యక్రమంలో మీ వంతు బాధ్యత పోషించమని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని అన్ని మండలాల్లో అన్ని పట్టణాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాం. అంతేకాదు ఇది ఒక ప్రక్రియ. బలపడాలంటే రిక్రూట్మెంట్ జరగాలంటే మన మీద నమ్మకం ఉండాల. మనం నమ్మకం పెంపొంచుకునే రకంగానే గత 4.5 సంవత్సరాల కాలంలో పోరాడినామని చెప్పేసి ప్రతిపక్షంలో నమ్ముతున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఇవ్వగలిగితేనే, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతేనే ఈ రాష్ట్రం పరిపాలన గాడిలో పడుతుందని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక విశ్వాసం ఉంది. తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, ప్రజల్లో ఒక ఆలోచన, ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆలోచన వచ్చి ఉండొచ్చు. వాటి ఫలితమే ఈ రోజున గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో రాక్షస పాలన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పునర్వైభవం అనేది రాష్ట్ర ప్రజానీకానికి అవసరం. తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ముందుకు అడుగులేస్తే సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా మరొకసారి కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అప్పీల్ చేస్తాను. అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు చాలామంది ఈ పరిపాలనతో, ఈ ముఖ్యమంత్రి ఆలోచన ధోరణితో, స్థానిక ప్రజాప్రతినిధి ఆలోచన ధోరణితో కావచ్చు, ఆయన పనితీరుతో కావచ్చు, విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో అన్ని రకాలుగా రాష్ట్రం కూడా అభివృద్ధిలో వెనక అంగన్వాడీల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి అంగన్వాడీలు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా ఈరోజు పుట్టపర్తి వెళ్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలను పోలీసుల ద్వారా ప్రభుత్వం నిర్బంధంగా అరెస్టులు చేయించి స్టేషన్ తరలిస్తా ఉంది. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఈ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న పోరాటాలని కూడా పోలీసుల ద్వారా నిర్బంధాన్ని ప్రయోగించి అణిచివేయడం వంటిది నియంతృత్వం అవుతుంది. చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు పోలీసులు ఉపయోగించుకుంటారు ప్రభుత్వం. అయితే చట్టానికి లోబడే, రాజ్యాంగానికి లోబడే శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం ఎందుకని నిర్బంధ వైఖరిని తీసుకుందో అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వానికి ఇట్లాంటి పోరాటాలని, ఆందోళనని సహించి ఓపిక లేకపోతే వాళ్ళ జీతాలు పెంచండి, వాళ్ళు అడుగుతున్న న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయండి. అవేవి పరిష్కారం చేయకపోగా అడగడమే అదేదో నేరమైనట్టు ఇలా నిర్బంధాన్ని ప్రయోగించిన ప్రభుత్వం పూనుకుంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్పదలుచుకున్నాం. గతంలో అనేక మంది ప్రజా ఉద్యమాలను అణిచివేసిన అనేక మంది నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు. రాజ్యాంగం లేదా న్యాయ వ్యవస్థ మీకెంత పాత్ర ఉందో, మీకెంత హక్కులు బాధ్యతలు ఉన్నాయో పౌరులుగా మాకు అవే హక్కులు ఉన్నాయి. ఈ రాజ్యాంగాన్ని గౌరవించడం, రాజ్యాంగంలో హక్కుల్ని వినియోగించుకోవడం, మా బాధ్యతల్ని ఆ రకంగా మేము అమలు చేయడం అనేది మాకు కూడా సమానమైన హక్కులు ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం మర్చిపోయినట్టుంది. కాబట్టి పోలీసుల ద్వారా మేము ఉద్యమాలు అణచివేస్తాం అనుకుంటే పొరపాటు, భ్రమ అవుతుంది. ఈ రోజు పొరపాటు, ఈ రోజు ఈ ఉద్యమాన్ని అంచవచ్చు, రేపు మళ్ళీ ఇంకో పోరాటం. అంచనమే పనిగా పెట్టుకుంటే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ప్రభుత్వం నిర్బంధ వైఖరిని పక్కన పెట్టి అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసి ఆ రకంగా న్యాయం చేయాలి, వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం.
నియోజకవర్గానికి మక్బుల్ బాషాని మనకి ఇన్ఛార్జిగా పంపించడం, ఈరోజు అనౌన్స్ చేసిన ఇన్ఛార్జిలే రేపు క్యాండిడేట్లను అనౌన్స్ చేయడం చాలా శుభ పరిణామం. నిన్న ఈవినింగ్ వచ్చిన న్యూస్తో అందరూ సంతోషపడినాం. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి చాలా మంది నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కలవలేకపోయాం. అనుకోకుండా అన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి దీనికి అటెండ్ అయినా. బేసిక్గా ఎంపీపీలని, జెడ్పీటీసీలని, వివిధ కార్యవర్గాలకు సంబంధించిన చైర్మన్లని, నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళని, పార్టీకి పూర్వం నుండి పనిచేస్తున్న సీనియర్ నాయకుల్ని అందరినీ కలుపుకొని అందరూ ఒక వేదిక మీద కూర్చొని అందరం కలిసి ప్రెస్ మీట్ ఇవ్వాలనుకుంది వాస్తవం. అనుకోకుండా మీకు మాట ఇవ్వటం వల్ల మాట ప్రకారం ఇచ్చేసాం కదా. ఈరోజు ఈ విషయమే మేము అందరు చెప్పి మళ్ళీ అందరినీ నాయకుల్ని కలిసి ఒక వేదిక మీద ఉండి కూర్చోబెట్టి వాళ్ళందరితో మీకు వాయిస్ ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. గతంలో జరిగినటువంటి మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుంటి జెండా మోసినటువంటి కార్యకర్తలకి అందరికీ పిలిపెట్టడం ఏంటంటే, తప్పో ఒప్పో మంచో చెడు ఇది మన మధ్య జరిగిన విషయం, బయట వాళ్ళకి సంబంధం లేని విషయం. మన అధిష్టానం మనం చాలా చక్కగా చూసుకుంది. మనలో ఉన్న చిన్న చిన్న తప్పిదాలని కానీ, మనలో ఉన్న చిన్న చిన్న వ్యత్యాసాలను కానీ సరిదిద్దుతుంది. మనందరం ఐకమత్యంగా ఉండి ఎవరింటికైనా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడి చిన్న చిన్న వ్యత్యాసాలు, పొరపచ్చాలు మన మధ్యనే మనం ఉంటే కనుక వాటిని అన్నీ మనమే తీర్చుకొని ఒకరికొకరు చేయి కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కదిరి నియోజకవర్గంలో ముచ్చటగా 3వ పారి ఎగిరేసి, ఎస్ ఈ కదిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటేది, ఇది జగన్ అడ్డా అని ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలియజేస్తూ దిగ్విజయంగా ముందుకు తీసుకుపోయేదానికి ఈ రోజు నుంచి కార్యాచరణ మొదలు పెట్టబోతున్నాం. ఈ కార్యాచరణలో భాగంగా ఈ క్షణం నుండి సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడిన ప్రతి వ్యక్తిని, సీనియర్ మోస్టులు, నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు, గుడి చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, సొసైటీ ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జ్లు, ప్రతి ఒక్కరిని పేరు పేరున పోయి కలిసి ఫోన్ చేసి ఇళ్ళకు పోయి మాట్లాడి, అన్న ఏమీలో మనం అందరం ఒక కుటుంబం, జరిగినది మర్చిపోదాం, జరగబోయే దాని గురించి ఆలోచిద్దామని చెప్తాం. ఎక్కడైనా నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి, కదిరిలో కాన్స్టిట్యూన్సీలో నాయకులకి ఎవరికి అధిష్టానం మీద, జగన్ రెడ్డి మీద ఎవరికి కోపం లేదు. చిన్న చిన్న ఏమైనా మనలో మన మధ్య కోపాలు ఉంటాం తప్ప ఇంకెవరి మీద లేవు. ఈ చిన్న విషయానికి, మన ఇంట్లో జరిగిన విషయానికి, మన గుడిసెలో ఒక ఎలకనో లేకపోతే ఇంకోటో చెడు పురుగో పడిందని గుడిసెను మంట పెట్టుకోవడం తప్పవుతుంది. ఎస్, ఆ గుడిసెలో ఉంటే ఆ విషపురుగును బయటికి పంపించాలన్నా, ఎలా ఆ విషపురుగుని కంట్రోల్ చేయాలని ఆలోచించాలని తప్ప మన గుడిసెకు మంట పెట్టుకోవడం తప్పవుతుంది. మనం ఉన్న ఇల్లు, మనం నిర్మించుకున్న ఇల్లు, జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ పార్టీ, రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం పెట్టిన ఈ పార్టీని ఇలా ముందుకు తీసుకెళ్తేనే సామాన్యమైన ప్రజలకు, పేదలకి మేలు జరిగే పార్టీ. ప్రజల దగ్గరికి ఇదే నినాదంతో ముందుకు పోదాం. ఎస్, ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేశాం. మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఒక్కటి నిరూపించుకోగలిగాం. ఒకటేరా చిన్న ఏమన్నా ఉద్యోగస్తుల విషయాన్ని చిన్న ఉంటే కనుక తప్పో ఒప్పో దాన్ని ఒప్పుకుంటాం కూడా, చిన్న తప్పిదం జరిగిందని మేము ఒప్పుకుంటాం కూడా. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, మాట నిలబెట్టుకునే దానికి ఈ నాయకుడు ఎంతగా తెగిస్తాడో, ఎంత బాగా మాట నిలబెట్టుకుంటాడో అనేది నిరూపిస్తూ, రాబోయే రోజుల్లో కళ్ళబొల్లి మాటలు చెప్పి 1కి 4 ఇంతలు హామీలు ఇచ్చి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చే అలవాటు పూర్వం నుంచి తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి ఆ ఆశల పల్లకిలోకి మీరు వెళ్ళొద్దండి, వాస్తవంలో ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అన్ని తీరుస్తూ కూడా ఆ తర్వాత ప్రజల అవసరాలన్నింటిని గమనించి ఒకటొకటి ప్రజలకి మళ్ళా మేలు చేసే కార్యక్రమాలు అనౌన్స్ చేస్తూ దిగ్విజయంగా ఏదే కానీ ఆపుకోకుండా, అంత పాపిష్టి కరోనా వచ్చి 2 నెలలు ఇబ్బంది పడినా కూడా ఎక్కడనే కానీ చెప్పిన మాటను తప్పకుండా పాలించినటువంటి అతను, గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టోలో లాస్ట్ మేనిఫెస్టో కూడా కనపడకోకుండా దాచిపెట్టి ప్రజలకు మోసం చేసిన వ్యక్తులకు మధ్యన వ్యత్యాసాన్ని తెలియజేసుకుంటూ ప్రజలకు మన పార్టీ చేసిన మేలుని
రాజు సావిత్రిబాయి ఫులే గారు, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫులే గారు, చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే గారు, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫులే గారు, మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కాంతిరామ్ మానశ్రీ కాంతిరామ్ గారు, మాన్యశ్రీ కాంతిరామ్ గారు, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యం. ఓట్లు మావే, ఓట్లు మావే, ఓట్లు మావే, ఓట్లు మావే, ఓట్లు మావే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే, పెట్టినావా? చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే గారు, చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే గారు, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫులే గారు, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫులే గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన బహుజన సమాజ్ పార్టీతోనే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం బహుజన సమాజ్ పార్టీతోనే ఐక్యత, ఐక్యత, జ్యోతిరావు ఫులే గారు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, సాధ్యం. క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫులే గారు, చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే గారు, చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే గారు, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫులే గారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కదిరి నియోజకవర్గం కదిరి పట్టణం జ్యోతిరావు ఫూలే గారి విగ్రహం దగ్గర మరి సత్యమణి సావిత్రిబాయి ఫూలే గారి 193వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఘనంగా నివాళులర్పిస్తున్నాం. భారతదేశంలో సావిత్రిబాయి ఫూలే గారు తాడిత పీడిత అనగారిన అనసబడ్డ వారి యొక్క విద్య కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి 1800 కాలంలోనే అనేక పాఠశాలను స్థాపించి ఈ భారతదేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగాను, భారతదేశానికి విద్యను అందించినటువంటి సరస్వతి దేవుగాను మేము సావిత్రిబాయి ఫూలే గారి యొక్క గొప్పతనాన్ని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే భారతదేశంలో 1880 కాలంలో ఏదైతే బ్రాహ్మణ ఆధిపత్య సామాజిక వర్గం ఏదైతే అణచబడ్డ జాతులకు విద్యను అందించకూడదని చెప్పిందో ఆ అణచబడ్డ జాతులందరికీ కూడా విద్యను అందించాలి, వారందరూ కూడా మహిళలందరూ విద్యావంతులు కావాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా సావిత్రిబాయి ఫూలే గారు విద్యా సంస్థలను స్థాపించి సత్యశోధక సంస్థలను స్థాపించి సత్యశోధక సంస్థ తరఫున అనేక పాఠశాలను స్థాపించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే గారు. అలాగే భారతదేశంలో అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఏదైతే మహిళలకు విద్యను నిరాకరించబడిందో అక్కడి నుండి మహిళలకు విద్య వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మహిళా విద్య కోసం, వితంతు విద్య కోసం కష్టాలు పడినటువంటి తల్లి సావిత్రిబాయి ఫూలే గారు. ఒక సందర్భంలో ఆనాడు సావిత్రిబాయి ఫూలే గారు విద్యను అందించడానికి వెళ్తే దారిలో
అప్పుడున్నటువంటి ఆధిపత్య సామాజిక వర్గాలు అనేక రకాలుగా ఇబ్బందులు చేసినప్పటికీ కూడా తల్లి సావిత్రిబాయి పూలే గారు అటువంటి ఇబ్బందులన్నింటినీ ఎదిరించి పేడతో కొట్టినా రాళ్లతో కొట్టినా కూడా ఇంకో చీర ఎక్స్ట్రా తీసుకొని పోయి మా అడగారిన వర్గాలకు విద్యను అందించాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు నుండి ఇంకా పాఠశాలలు పెంచుతూ అనాగారిన వర్గాలకు విద్యను అందించినటువంటి తల్లి సావిత్రిబాయి పూలే గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులందరికీ కూడా జై భీమ్. మరి సావిత్రిబాయి పూలే గారు ఆనాటి బ్రాహ్మణ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను వ్యతిరేకిస్తూ ఆనాటి మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ ఆనాడు మహిళలు చదువుకోవడానికి వీల్లేనటువంటి సందర్భంలో సమాజంలో చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందని చెప్పిన ఒక ఆలోచనతో మహాత్మా జ్యోతిరావు పూలే గారు చదువులు చెప్పే ప్రయత్నంలో ఆ రోజు స్కూళ్ళు పాఠశాలలు చెప్పి చదువులు చెప్పించడం జరిగింది. మరి అదేవిధంగా మహిళలు కూడా చదువుకుంటేనే ఆ సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో మహిళలు చదువు చెప్పించే ప్రయత్నంలో భాగంగా ఆ రోజు చదువు చెప్పడానికి ఎవరూ లేని పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే గారే తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికే చదువు చెప్పి దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఆ రోజుల్లో పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ సమాజానికి ఎనలేనటువంటి సేవలు చేయడం అనేది జరిగింది. సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతులను మూఢనమ్మకాలను గుళ్ళు కుతంత్రాలను సాంఘిక అసమానతలను వ్యతిరేకిస్తూ ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు మహిళలు చదువు చెప్పేదానికి పోతున్న సందర్భంలో దాహనులు భావజాలానికి సంబంధించినటువంటి వారు ఆమెను అడిగించే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆ రోజు ఆ మహాతల్లి అట్లాంటి వాటిని లెక్క చేయకుండా పోయి చదువు చెప్పడం వల్లనే ఈరోజు భారతదేశంలో అనేక ఇంతవరకు చదువు రావడం అనేది ముందుకు రావడం అనేది జరిగింది. ఇట్లాంటి పరిస్థితులన్నింటినీ మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. విద్యతోనే చదువుకుంటేనే మరి చదువుతోనే ప్రపంచ జ్ఞానం వస్తుందని చెప్పేసి గ్రహించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుతోనే జ్ఞానం వస్తుందని చెప్పినటువంటి మొట్టమొదట మహనీయులు పూలే దంపతులు. కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలాగా ఆలోచించండి. మరి రాష్ట్రంలో 2 పార్టీల పేరుతో 2 కులాలకు మరి మనము ఓట్లేసి గెలిపించి 76 సంవత్సరాలుగా వాళ్లకు ఊడిగ చేస్తున్నాము. మరి మనకు నిజంగా స్వేచ్ఛ స్వతంత్రం సమానత్వం కావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ మన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క ఆలోచన విధానంలో ఈ దేశంలో బీఎస్పీ పార్టీ ఉంది. బెంజీ కుమారి మాయావతి గారి నాయకత్వాన ఈ దేశంలో మరి బీఎస్పీ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవల్ల ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ పూలే గారికి అయితే మహాత్మాని ప్రజలు ఇచ్చారు. పూలే నగరంలో ఆనాడు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి త్యాగాల ఫలితము, మరీ ముఖ్యంగా ఈ యొక్క మిన్న జాతులు, సేవా జాతులు, వృత్తి జాతులు, సంచార జాతీయ జాతులైనటువంటి భారతదేశ మూల నివాసులకి ఆత్మగౌరవం కోసం, ఆత్మ నినాదం కోసం విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మన జనానికి స్పర్శ తెలియాలంటే విద్యతోనే సాధించగలమనేటువంటి కనువిప్పు కలిగించినటువంటి మహాత్ముడు పూలే గారు. ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగింపుగా 1831 పుట్టినటువంటి మహాతల్లి అయినటువంటి సావిత్రిబాయి పూలే జననం ఈరోజు 3వ తేదీ అంటే ఆమె జన్మించినటువంటి మన యొక్క భారతదేశ మహిళలు కేవలం కట్టుబాట్లకే బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఈరోజు అందరూ చెప్తున్నారు మహిళలు 50% మేమిచ్చామని చెప్తున్నారు. ఎక్కడిచ్చారు మీరు? ఏనాడు మా తల్లి, మా తండ్రి అయినటువంటి మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ గారు తన సోదరుడు ఆ రోజే మాకు హక్కు కల్పించారు, విద్య నేర్పించారు, అభివృద్ధి చెందాలని చూశారు. ఆనాడు మీరంతా ఏం చేస్తున్నారు? ये मोहतरमा वो शख्स हैं जिन्होंने नागरिकता के अलावा जिन्होंने रेवोल्यूशन लाया था, पढ़ो लिखो आगे बढ़ो,
जैसा कि आजादी के अंदर एक नारा था इनकलाब जिंदाबाद, दूसरा नारा था सावित्रीबाई फुले का पढ़ो लिखो आगे बढ़ो। हमें समझ नहीं पाए क्योंकि हमारे तक अभी तक ये बात नहीं पहुंची। ये पहुंचाने की जिम्मेदारी बहुत सारे हमारे बड़े अपने खांधों पर लिए हुए हमारे तक पहुंचाया। नतीजा ये हुआ आज उसी पढ़ने की बुनियाद पर दुनिया शमशान है, नागरिक शमशान है। मैं पूछता हूँ, मैं कहता हूँ, हमको तारीख के अंदर बहुत सारे चीजों से मालूमात नहीं है। अगर हमें मालूमात है, किसी एक फिल्म एक्टर से मालूमात है, किसी उनके औलाद से मालूमात है, किसी एक पॉलिटिकल लीडर की मालूमात है, किसी की उनके क्या है रिलेशन की मालूमात है। अगर मालूमात नहीं है तो इन साहिबात की मालूमात नहीं है। ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు, నమస్కారం.